దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి లైవ్లో వీక్షిస్తున్న వారందరూ సౌండ్ ఎలా వస్తుందో చెప్తే కనుక నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, బాగా వస్తుందా? నైస్, రైట్ అండి. ఓకే, రైట్ అండి. మనం వాక్యంలోకి సూటిగా వెళ్ళిపోదాం. మరి దేవుడు మనుషులను ఏ స్థితిలో ఉంచాలని అనుకున్నాడు? దేవుడు మనుషులను ఏ స్థితిలో ఉంచాలని అనుకున్నాడు? ఆయన ప్రణాళిక ఏంటి మనిషి పట్ల? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన తలంపులు మన పట్ల ఏంటి అనేది మనం ఈరోజు చూసుకుందాము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం నుంచి మనం ఈ పాఠాన్ని మొదలు పెట్టుకుందాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4 నుంచి 8 వరకు మనిషి తాలూకా స్థితి, మనిషి తాలూకా ఉన్నత స్థితిని ఎలాగా వర్ణిస్తున్నాడో బైబిల్లో ఒకసారి మనం చూద్దాం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకుంటానికి వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించటానికి వాడు ఏపాటివాడు? దేవుని కంటే నువ్వు కొంచెం మనుషుని, మానవుణ్ణి కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనులు అనగా ఈ సర్వ సృష్టి ఆయన చేతి పనులు. ఈ సర్వ సృష్టి ఏంటి? ఆయన చేతి పనులు. ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తము ఏమంటే ఆ చేతి పనులన్నిటి మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగాల్ని, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. మనిషి ఉన్నతుడు అని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతున్నాయి. మనిషిని ఎలా చూడాలనుకున్నాడంటే దేవుడు ఒక జంతువుతో సమానంగా చూడాలనుకోలేదు, జంతువులాగా చేయలేదు కూడాను. జంతువులు ఎలా పుట్టాయి అంటే కలుగుగాక అనగానే భూమిలో నుంచి జంతువులు రావడం అనేది మనకు కనబడుతుంది బైబిల్లో. కానీ మనిషిని మాత్రం స్పెషల్గా ఏమండి మరి నేలమట్టి నుంచి తీసి తయారు చేసి మరి ఆయన ఆత్మను పంచి ఇవ్వడం మనకు కనబడుతుంది బైబిల్లో. అంటే మనిషి జంతువుల కంటే ఉన్నతుడు, తెలివైన వాడు అని కూడా ప్రూవ్ అయింది. జంతువు తెలివైన జీవ, మనిషి తెలివైన జీవ అని మనం ఆలోచిస్తే మనిషి తెలివైన జీవి. ఈ మనిషిని తన సృష్టి మీద అధికారిగా, ప్రభువుగా దేవుడు పెట్టాడు అని మనకు బైబిల్లో ఈ వచనాల ద్వారా మనకి అర్థమవుతుంది. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే మనిషి కంటే గోవు లేకపోతే జంతువులు చాలా విలువైనవి అని కొందరు భావన. కానీ కాదు. జీవుల కన్నా ఎన్ని జీవులు అయితే ఉన్నాయో ఈ భూమి మీద, ఎన్ని పశువులు అయితే ఉన్నాయో ఈ భూమి మీద, అన్నిటికంటే మనిషి ఉన్నతుడు, తెలివైన వాడు, జ్ఞాని, మహాజ్ఞాని మనిషి. పైగా ఈ సృష్టి అంతటి మీద ఏలుబడిగా మన పాదాల కింద ఈ జంతు జాతిని దేవుడు పెట్టాడు. ఈ సృష్టిని అంతా కూడా మన పాదాల కింద పెట్టాడు అని మనం గమనించాలి. అంటే మనిషి చాలా ఉన్నతుడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే గొప్పగా ఉంచాలనుకున్నాడు దేవుడి తలంపుల్లో. మనిషి గొప్పవాడిగా ఉండాలి, ఆస్తిపరుడుగా ఉండాలి, చక్కగా ఈ సృష్టి మీద ఏలుబాటు చేయాలి అనేది దేవుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశము అని మనం గమనించాలి. మనం ఇంకో రకంగా చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సాతాను వచ్చి అవ్వముతో మాట్లాడే సందర్భం మనకు కనబడుతుంది. సాతాను అవ్వముతో మాట్లాడే సందర్భం మనం అక్కడ చూడగలం. ఓకే, ఏలయనగా మీరు వాటిని, దేవుడు ఏదైతే చెప్పాడో తినొద్దని, వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు
దేవతల వలె ఉందురనియు ఎందుకు రిపీట్ చేస్తానంటే ఉందురనియు అని లేరు, అప్పటికి లేరా అని ఆలోచిస్తే అప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు? చావు లేకుండా ఉన్నారు. మరి కొత్తగా ఏం చెప్తుంది వచ్చి మధ్యలోకి వచ్చి? మీరు దేవతలు అయిపోతారు, తింటే నా మాట వింటే మీరు దేవతలు అయిపోతారు. ఏమన్నా అది తెలుసు దేవుడికి, అందుకే తినొద్దన్నాడు అన్నట్టుగా ఏమంటే మోసం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఆల్రెడీ నువ్వు అధికారివి, ఆల్రెడీ నువ్వు మరి దేవత ఉన్న స్థలానికి ఆ రోల్కి అంటే ఆ స్టేజ్లో ఉన్నదానివి ఆల్రెడీ. అప్పటికి చావులేదు వాళ్ళకి. ఏమండి మరి చూడండి, నువ్వు దేవతల్లాగా అయిపోతావు అంటుందంటే ఇక్కడ సాతాన్ అంటుందంటే మరి మనం అప్పటికి దేవతలం కాదా అంటే కాదు, మనం ఖచ్చితంగా అప్పటికి ఆ స్టేజ్లో ఉన్నవారు. అంటే ఈ సర్వ సృష్టికి అధికారులు మనం, ఈ సర్వ సృష్టికి మనము ప్రభు అని మన కాలు కింద ఏం పెట్టారంటే దేవుడు ఏం పెట్టాడు? ఈ సృష్టిని పెట్టాడు. మీకు అర్థమవుతుందండి? కానీ మనిషికి ఇది గ్రహింపు లేదు. ఏం లేదు? మనిషికి ఇది గ్రహింపు లేదు. మనకున్న స్వాస్థ్యం ఏంటి, మనకున్న ఆస్తి ఏంటి, మనకున్న హోదా ఏంటి, మనిషికి ఉన్న గొప్పతనం ఏంటి అనే విషయము మనకి తెలియదు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే క్రైస్తవుడిగా ఉంటే నువ్వు మరీ ఉన్నతుడివి, క్రైస్తవుడిగా ఉన్నావంటే నువ్వు చాలా ఆస్తుపరుడివి, క్రైస్తవుడిగా ఉన్నావంటే నువ్వు చాలా విలువైన వాడివి అని నువ్వు గమనించాలి. నువ్వు ఆల్రెడీ విలువైన వాడివి దేవుడి దృష్టిలో. కనుక నువ్వు ఒక మంచి సంఘములో, సత్యం ఉన్న సంఘములో నువ్వు పిలవబడ్డావు, నువ్వు ఉంచబడ్డావు, నువ్వు పోషింపబడుతున్నావు, వాక్యం ద్వారా పోషింపబడుతున్నావు అని మనం గమనించుకోవాలి అని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, చాలా విషయాలు చూద్దాం బైబిల్లో. దేవుడు తన భక్తుల్ని ఏ విధంగా హెచ్చించాడు బైబిల్లో, వారు ఎలా పతనమైపోయారు అని కొన్ని విషయాలు మనం చూద్దాం. పాఠాలు బైబిల్లో అనేకమైన పాఠాలు. దేవుడు మనుషుల్ని ఎలా ఉంచాలనుకున్నాడు, వారు ఎలా కోల్పోయారు, వారి స్థితులను ఎలా కోల్పోయారు, దేవుడు అసలైన ఉద్దేశం ఏంటి మనుషుల పట్ల, ఆ ఉద్దేశం కోసం దేవుడు చేసే క్రియ ఏంటి, దేవుడు చేసే ఆశ్చర్యకార్యం ఏంటో ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. మొట్టమొదటగా సౌలు రాజు కోసం కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటగా ఈ సమూయేలు గారు ఏం చేశారంటే సౌల్ని నియమించుకున్నారు. దేనికి నియమించుకున్నారు? సౌల్ని రాజుగా నియమించుకున్నారు. ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎలా ఉండేవాడో ఒక మాట చూద్దాం. 9వ అధ్యాయము 2వ వచనం, మొదటి సామ్యూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. అతడికి సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. సౌందర్యము గల యవ్వనుడు అంట. ఎవరు? సౌలు. సౌందర్యం, అందగాడు. ఇజ్రాయిల్లో అతడి పాటు సుందరుడు, అందగాడు ఒక్కడు కూడా లేడు. అతను స్ట్రక్చర్ కోసం చెప్తున్నాడు, అతడు హైట్, భుజాల కోసం చెప్తున్నాడు. భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, హైట్ కోసం చెప్తున్నాడు. మంచి హైటు, అందగాడు, సుందరుడు అని సౌలు కోసం ఎక్స్ప్లెనేషన్ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగిస్తున్నాడు బైబిల్లో. ఒక పర్సన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది చూడండి. అంటే చాలా పొంగిపోతాడు అనమాట ఆయన నిన్ను వర్ణించడానికి కానీ, నిన్ను ఉన్నత స్థితిలో చూడటానికి కానీ ఆయన చాలా ఇష్టపడతాడు అని మనం గమనించాలి. ఇక్కడ సౌలు గారిని ఎలా వర్ణిస్తున్నాడంటే అందగాడంట. ఇజ్రాయెల్ దేశంలో అటువంటి అందగాడు లేడంట. ఇంకా అతని చేతులు, భుజాలు, ఎత్తు, హైట్ కూడా ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇక్కడ మనకి ఇస్తున్నాడు. చాలండి, ఇది సౌలుకు సంబంధించిన ఒక క్లారిటీ. ఇంకా 10వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే, 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అంట సౌలు గారికి ఎదురుపడిందంట. ప్రవక్తలు వచ్చారు, వారి సమూహము సౌలు గారికి ఎదురుపడింది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. ఏమిటి? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చిందంట. ఎవరి మీదకి వచ్చింది? సౌలు మీదకి వచ్చిందంట. చూడండి, బాగా గమనించండి. సౌలు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మనకు బైబిల్లో. ఏమండి?
వచ్చిందంట. అతడు వారి మధ్యలో ఉండి ప్రకటన చేయుచుండెను. అతడు వారి మధ్య, ఎవరి మధ్య? ప్రవక్తల మధ్యలో ఉండి ఆయన ప్రకటన కూడా చేశాడంట. ఎవరు? సౌలు గారు. ఏమండి? రైట్. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి ఈ కుమారుడికి పర్సన్ సంబంధించిన కుమారుడికి సంభవించింది ఏమిటి? సౌలును సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకడితో ఒకడు సంభాషించుకుంటున్నాడు, ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నాడు. ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత అంట ఆ ప్రాంతంలో పుట్టిందటండి. అంటే ఒక పక్క అందగాడు, ఒక పక్క మంచి హైట్ ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాడు, అలాగే ప్రవక్తల్లో ఒకటిగా ఎంచబడుతున్నాడు. ఇక్కడ ప్రపంచం చూడగానే, సౌలుని చూడగానే ప్రవక్తల్లో ఒకటిలా ఉన్నాడు. ఏమంటే మంచిగా ప్రకటిస్తున్నాడు, ప్రవక్తలాగా ప్రకటిస్తున్నాడు అని సౌల్ని మంచి స్టేజ్లో దేవుడు చూడాలని అనుకున్నాడు. ఏమంటే సౌల్ని అనుకున్నాడా? మిమ్మల్ని అనుకున్నాడా? మనల్ని అనుకున్నాడు కనుక మన కోసం ఏం చేశాడో కూడా మనం చూద్దాం బైబిల్లో. ఏమండి? మీకు అర్థమవుతుంది. ఇక్కడ సౌలు మాత్రం చాలా చక్కగా హెచ్చించాడండి. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో మరి సమూయేలు చెప్తున్నాడు. తప్పు చేసిన తర్వాత, సౌలు రాజు తప్పు చేసిన తర్వాత సమూయేలు చెప్తున్న మాటలు 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 23 వరకు మనం చూడగలిగితే అక్కడ చూద్దామండి. 15వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి మనం గమనిద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఆయన సంతోషించిన ఆలోచించు సౌలు, నువ్వు ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము. అంటే ఎన్ని సౌలు చేశాడంటే తిరుగుబాటు చేశాడు, దేవుడి మాట వినలేదు, దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యలేదు. ఉన్నతులుగా చూడాలనుకున్నాడే, గొప్ప స్టేజ్ ఇచ్చాడే, వర్ణించాడే, నీకోసం చక్కగా వర్ణించాడే. మరి నువ్వు దేవుడి మాట వినకుండా తిరుగుబాటు చేసావేంటి నాయనా? తిరుగుబాటు చేసినందుకు స్థితి ఎలా పడిపోయిందో 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడొచ్చు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా చెప్తున్నాడు, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖిస్తావు సమూయేలు అని ఎంతో బాధపడ్డాడండి. ఎవరు? సమూయేలు ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? సౌలు రాజు కోసం ఏడుస్తున్నాడు. అయ్యో ఏంటి ఇంత అభిషేకింపబడిన వాడే, ఏమండి ఎంత ఉన్నస్థితి ఇచ్చాడే, ప్రవక్తగా గుర్తింపు ఇచ్చాడే, రాజుగా చేశాడే, పొగిడాడే, అందగాడు అని ఇజ్రాయెల్లో ఇలాంటి అందగాడు లేడన్నాడే అని ఇన్ని చేసాడు, నేను మాట వినలేదేటబ్బా అని చెప్పి ఎవరు ఏడుస్తున్నారండి? సమూయేలు ఏడుస్తుంటే ఓదార్స్తూ దేవుడు చెప్తున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతుంది. నువ్వు ఎంతకాలం ఏడుస్తాడు? చాలా కాలం ఏడ్చాడా? ఎవరు? సమూయేలు. ఎవరి కోసం? సౌలు రాజు కోసం భయంకరంగా ఏడ్చాడు అనమాట. ఏడిస్తే ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి, నీ కొమ్మును తైలంతో నింపుము, చూడు అతని కుమారుల్లో ఒకరిని నేనేం చేస్తాను? రాజుగా నియమిస్తాను. సమూయేలు నేను ఎట్లు వెళ్దును? చూసారండి, మీకు అర్థమవుతుందా? నేను విసర్జించాను. ఎవరిని? సౌలుని ఇంకా విసర్జించేసాను, నా మాట వినలేదు అంటే ఉన్నత స్థితిని మనిషి ఏం చేస్తున్నాడు? కోల్పోతున్నాడు.
ఆల్రెడీ నువ్వు మంచి సంఘంలో ఉన్నావు, సత్యం ఉండే సంఘంలో ఉన్నావు, మంచి స్థితిలో ఉన్నావు. మంచి స్థితిలో చూడాలని అనుకునే దేవుడు త్యాగం చేసి నిన్ను కన్నాడు, నిన్ను ఇందులోకి తీసుకొచ్చాడు. ఏమో నువ్వు మంచి క్రైస్తవుడుగా విరజిల్లాలి, అలాగే మంచి ఉన్నస్థితిలో నువ్వు ఉండాలి అని దేవుని కోరిక. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే దాన్ని కాలుతో తన్నుకుంటాం. అవ్వం అలాగే తన్నుకుంది. అవ్వం అలాగే ఆల్రెడీ దేవత స్థానంలో ఉన్న అవ్వమ్మని నువ్వు దేవతవైపోతావు నా మాట వింటే అనగానే వెంటనే మోసపోయి ఆల్రెడీ నువ్వు ఉన్న స్థలంలో ఉన్న ఆమెను మోసం చేసి ఏం చేసింది సాతాను ఏం చేసింది, పడగొట్టడం వల్ల ఉన్నత స్థితి మనిషికి పోయింది. దేవుడు ఆలోచన ఏంటంటే ఉన్నత స్థితిలో ఉండాలి, దేవుడి కంటే కొంచెం తక్కువగా నా పిల్లలు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. ఏమంటే ఆయన కోరిక అది, ఆయన ఇష్టం అది. ఆ ఇష్టానుసారంగా రాజులు ఆ టైంలో అలా ఎంచుకోవడం మనకు కనబడుతుంది. దావీదుని అలాగ ఎంచుకున్నాడు చూద్దాం. నెక్స్ట్ సౌలు తర్వాత ఎవరు వస్తారు? నెక్స్ట్ దావీదు గారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దావీదుని? కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70 నుంచి 72 వరకు మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70 నుంచి 72 వరకు. తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడి నుంచట? కోరుకొని గొర్రెల దొడ్లో నుంచి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి ఫస్ట్ మానాలి. నువ్వు మాను, నీ పనిని మాను, నీకు మంచి స్థితిని ఇస్తున్నాను. నీ పనిని మాను, నీకు మంచి స్థితిని ఇస్తున్నాను అని ఎలా చూడండి, డైలాగ్ ఎలా చూడండి, ఇక్కడ ఎంత చక్కగా ఉందో. నీ పనిని, ఆయన పని ఏంటి? గొర్రెలు కాచుకోవడం. ఏం పని అయింది? నీకు మంచి పని ఇస్తున్నాను. అది మాన్పించి అని పదం చూడ ఎంత బాగుందో. మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యము, ఆస్తి, స్వాస్యం అంటే ఆస్తి అండి, ఆస్తిని మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఇంతవరకు బాగుంది, మంచి స్థితి. ఎవరికి ఇచ్చారు? మళ్ళీ ఇక్కడ దావీదుకి ఇచ్చారు. లేదా? చాలా మంచి స్థితి ఇచ్చాడండి దావీదుకి కూడా, చాలా ఉన్నత స్థితి ఇచ్చాడండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? గొర్రెల కాపరి దగ్గర నుంచి ఎతికి నేను యెషయా కుమారుడిని కనుగొన్నాను. యెషయా కుమారుని ఏం చేశాను నేను? యెషీ కుమారుని ఏం చేశాను నేను? కనుగొన్నాను అని చెప్పి ఎతికి పట్టుకున్నాడట. ఏమండి, దావీదు కూడా ఏమయ్యాడు తెలుసా? తన జీవితంలో ఒక సందర్భంలో పడిపోవడం మనకి కనబడుతుంది. అప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో అది కూడా మనం ఇప్పుడు చూడాలి. శాంపిల్స్ ఇవి. అంటే పడిపోకుండా ఉండటానికి, మన స్థితిని మనం గుర్తెరగటానికి, మనం ఎటువంటి స్థితిలో ఉంచబడ్డాము ఈ లోకంలో అనే విషయాన్ని మీరు గమనించడానికి ఇవి చాలా ఉపయోగపడే మాటలు అన్నమాట. 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం నుంచి 7వ వచనం నుంచి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మరి నాతాన్ అనే ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఓకే. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే, తప్పు చేసిన మనుషుడివి నీవే. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తుంది ఏంటంటే, ఇజ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం అంట. ఏ పదం వాడాడు చూడండి. సౌలు దించేయడం, పట్టాభిషేకం ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఆ టైంలో హెవీగా ఉండేది పట్టాభిషేకం అంటే. పండగ. పట్టాభిషేకం అంటే అర్థం ఏంటి? గొర్రెలు మనతో గొర్రెలు కాచుకునేవాడే ప్రపంచం ఎలా అనుకుంటుంది. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మన మధ్య ఒకడు గొర్రెలు కాచుకుంటున్నాడు అనుకుందాం. ఇలా వద్దు, మన మధ్య ఈ మధ్యలపాలెం అనే ఈ ప్రాంతంలో చెప్పులు కుట్టుకుంటున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సడన్గా ఆ వ్యక్తిని రోజు అతనితో చెప్పులు కుట్టించుకుంటున్నావు, అతనితో మాట్లాడుతున్నావు, అతను తెలుసు నీకు బాగా అనుకుందాం. ఏమండి, సడన్గా ఎంపీ అయిపోయాడు అనుకోండి. ఎంపీ కోసం చెప్తాను నేను, అది చాలా హై స్టేజ్ దావీదు గారిది. ఎంపీ అయిపోయాడు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? మొన్న నేను అతని దగ్గర చెప్పులు కుట్టించుకున్నాను, మొన్న నేను మాట్లాడాను ఆ వ్యక్తితో, కానీ ఎలాగైపోయాడు? ఎంపీ అయిపోయాడు ఏంటి? సడన్గా మార్పు.
గొర్రెలు కాచుకుంటున్న దావీదు గారిని దేవుడంట పట్టాభిషేకం చేశాడంట. ఏం చేశాడు? రాజుగా పట్టాభిషేకము. అంటే మన చాలా చిత్రాల్లో మనం చూడవచ్చు పట్టాభిషేకం అంటే రాజాది రాజా మార్తాండ అని పువ్వులు జల్లుతూ సువాసన వరిజలుతూ పండగ వాతావరణం, ఏనుగులు, గుర్రాలు, సైన్యము. ఏమంటే ఒక రాజు పట్టాభిషేకం చేయాలంటే ఎంత భూమి కంపిస్తుంది అనమాట. ఏమంటే అంతేనా? రాజుగా నియమించినప్పుడు, రాజుగా ప్రకటించినప్పుడు, కిరీటం తీసుకెళ్ళి పెట్టినప్పుడు చాలా పండగ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది ఆ ప్రాంతంలో అని మనం గమనించాలి. నేను పట్టాభిషేకం చేశాను నీకు. పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను సౌలు చంపాలని చూశాడు. నిన్ను సౌలు చంపాలని చూశాడు. అప్పుడు నిన్ను విడిపించి యజమానిని నగరుని నీకు అనుగ్రహించానే. యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి. ఏమండి? అంటే యజమాని ఎవరు ఇక్కడ? సౌలు గారు. మీకు అర్థమైందండి? ఆమె కూతుర్నే ఎవరు చేసుకున్నారు? ఏమండి? కిందకి వెళ్ళిపోతే ఇదే కాకుండా నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను కదా నాయన, ఎందుకు నాయన ఇలాంటి తప్పులు చేస్తున్నావు నువ్వు అని స్థితి ఏమైంది? దావీదు స్థితి ఏమైందండి? మనందరికీ తెలుసు. ఆయన స్థితి చాలా కిందకి వెళ్ళిపోయింది. ఆయన బురదలో నడిచాడు, ఆయన అడవుల్లో నడిచాడు, కొండల లోయల్లో నడుచుకెళ్ళిపోయాడు. ఎక్కడో ఉండవలసిన ఆయన కిందకి పడిపోయాడు అని మనం ఈజీగా చెప్పచ్చు. మన స్థితి గొప్పది. ఆయన దావీదుని ఎలా ఆలోచించాడంటే నా కొడుకు ఎలా ఉండాలంటే అలా ఉండాలి. సౌలు ఎలా ఆలోచించాడంటే నా కొడుకు ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఆదాను ఎలా ఆలోచించుంటాడు? ఆలోచించండి. నీకోసం ఎలా ఆలోచించాడో ఆలోచించండి. ఉన్నత స్థితిలో ఉంచాలి, పెద్ద స్థితిలో ఉంచాలి అనే దేవుడి మైండ్, దేవుడు ఆలోచన. గొప్పగా బ్రతకాలి ఈ భూమి మీద, నువ్వు గొప్పగా ఉండాలి, నువ్వు ఈ భూమి మీద అందరి ఎదుట రాజుగా ఉండాలి. అందుకే రాజులైన యాజక సమూహంగా మీరు ఉండాలి తప్ప ఏదో చిన్నోడుగా ఉండకూడదు నువ్వు అని మనల్ని కూడా ఎంతో ఉన్నత స్థితి మనకి ఇచ్చాడండి. కానీ మనం ఏం చేస్తాము? వీరు చేసినట్లుగా మనం కిందకి పడిపోతూ ఉంటాం, కోల్పోతాం అనమాట. ఏం కోల్పోతాము? రాజరికం అంటారు చూసావా? ఏమండి? అంటే రాజు స్థానాన్ని, పట్టాభిషేకాన్ని మనం ఏం చేస్తామండి? కోల్పోతామండి నిజంగా. అందుకే మొదట ఉన్న ప్రేమను నువ్వు మరిచితివి అని కూడా దేవుడు గుర్తు చేస్తాడు నీకు ఎప్పుడు కూడా. అవునా? ఏమండి? మరొక వ్యక్తిని చూద్దాం. మరొక వ్యక్తి, నెక్స్ట్ జనరేషన్ ఎవరు? సొలొమోన్. వెరీ గుడ్. ఈ సొలొమోన్ గారు చూద్దాం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఈ నెల ఉంచాడు చూద్దామండి. 3వ అధ్యాయం 9వ వచనం. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకమైన హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు దేవునకు అనుకూలంగా ఉన్నాడంట. ఎవరన్నా సొలొమోను ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అనుకూలంగా ఉన్నాడు. ఓకే. గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగావు. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి నేనేం చేస్తున్నానంటే ఆలకిస్తున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు, ఉండకూడదు. ఇక మీదట కూడా నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను
నేను వాటిని కూడా ఇచ్చున్నాను. అబ్బా దేవుడు మైండ్ చూడండి. ఇక్కడ మనం బాగా ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? ద మైండ్ ఆఫ్ గాడ్. ఆయన తలంపులు మన తలంపుల కంటే గొప్పవి. నువ్వు అడగకపోయినా నీకు ఇచ్చేస్తే అయితే రెడీగా ఉంటాడు ఆయన. ఇక్కడ సొలొమోను అడిగారండి? అడిగి తీసుకున్నారా? అడగకుండానే ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ అడగకుండానే ఏమంటాడంటే నీ మనవ ఆలకించని ఒకటి అడిగితే ఒకటి ఇస్తున్నాడు. ఏంటి అడిగింది ఇస్తాడు, అడగంది కల్పిస్తాడు. ఇది మా పాయింట్ ఏంటి ఇక్కడ బాగా గమనించాలి. దేవుడి మైండ్ సెట్ ఎలాగో చూసారా? అడిగింది ఇస్తాడు. ఫస్ట్ నీకు ఇంకా ఏం కావాలి అని ఆలోచిస్తాడు. నీకు ఇంకా ఏం కావాలి? ఇది కావాలి, అది ఇస్తాడు. ఏంటి అవసరం నీకు అది ఇస్తాడు. అది నువ్వు అడగక్కర్లేదు, ఆటోమేటిక్ ఇచ్చేస్తుంటాడు అనమాట. అంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తావు? ఒక అంశం కోసం ప్రార్థన చేస్తావు అనుకుందాం. ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తావు, కష్టపడ్డావు, ప్రార్థన చేస్తావు. ఏమండి, ఉద్యోగం మాత్రమే కాదు, ఉద్యోగంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చేస్తాడు. అదనమాట కాంటెస్ట్. మీకు అర్థమైంది? ఇదేంటి ప్రమోషన్ అంటే దేవుడు తలుచుకుని ఏదైనా ఇస్తాడు, ఆయన అనుకోలే. కానీ చాలామంది క్లర్క్ పోస్ట్ వెళ్ళి ఇమీడియట్గా మేనేజర్ అయిపోతుంటారు ఒక్కోసారి. ఇది ఎట్లాగా ఇప్పుడేంటి అంటే అడిగిందేంటి, పొందిందేంటి? ఒకటి పొందాడు, కానీ ఏమొచ్చాడు దేవుడు? కలిపి యాడింగ్ అంటే యాడింగ్ చేయడంలో దేవుడు ఎంత అంత కాదండి. యేసుక్రీస్తుని ఒకరినే ఇచ్చాడా దేవుడు, ఇంకొకరిని యాడ్ చేశాడా? బాగా గమనించాలి పాయింట్. పరిశుద్ధాత్మను మీకు సంచు కరువుగా ఇచ్చి ఉన్నాడు అంటే యాడ్ చేస్తాడు ఎప్పుడు. ఆయనకు ఒక అలవాటు ఏంటుందంటే నువ్వు అడిగిందే కాకుండా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు అండి. నిజంగా అంటే మనల్ని ఎలా చూడాలనుకున్నాడు ఆయన? ఉన్నత స్థితిలో, గొప్ప స్థితిలో, నువ్వు బాగా మంచి బట్టలు, మంచి స్థితి, అనేకులు నిన్ను చూసి ఇలా ఉండాలా నేను అని అనుకోవాలా. పక్కోడు చూసి నేను ఇలా ఉండాలా టార్గెట్. మనం అనేకులకు ఆదర్శం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి చెప్పు? మనం అనేకులు ఆదర్శం అవ్వాలంటే ఎలా ఉండాలి? అలా ఉంచాలని నీ స్థితిని అలా పెట్టాలి. అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంచుతాడు? నువ్వు అడగకపోయినాను నీకు అది కూడా నీకు వచ్చేస్తుంది, నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నాడంటే సొలొమోను ఎలా ఆలోచించాడు ఒకసారి చూడండి. సొలొమోను ఎలా ఆలోచించాడు దేవుడు? ప్రణాళిక. ఏమండి, నువ్వు కట్టించు దావీదు, నువ్వు కట్టించు మందిరాన్ని, నువ్వు కట్టించావు. ఏమండి, నీ గర్భంలో నుంచి వచ్చిన, నీ నడుములో నుంచి వచ్చిన అనే పదం మనకు బైబిల్లో కనబడుతుంది. ఏమండి, సొలొమోను ఈ మందిరాన్ని కడతాడు అని ఉన్నత స్థితిని మరి ఎవరికి ఇచ్చాడంటే సొలొమోను గారికి ఇస్తే, ఏమండి ఈయన కూడా ఏం చేశాడు? ప్లస్ అండ్ మైనస్ రెండు మీకు మీ ముందు పెడుతున్నాను. ప్లస్ అండ్ మైనస్ కూడా పెడుతున్నాను. ఏమండి గమనించాలి. ఏమండి, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి ఆలోచిద్దాం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి ఆలోచిద్దాం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరికి 2 సార్లు వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గర. వద్దు నాయనా, నా ఆలోచన వేరు నాయనా, నిన్ను ఎక్కడో ఉంచాను అనుకున్నాను నాయన, నిన్ను ఎంతో ఆస్తినిచ్చానే, జ్ఞానాన్ని ఇచ్చానే. ఏమండి, మరి 2 తల్లులు వచ్చినప్పుడు మంచి జ్ఞానం, మంచి తీర్పు సొలొమోను గారు ఇవ్వడం మనం చూసాం. అలాగే ఆయన సింహాసనం మీద ఎటువంటి డిజైన్స్ ఉండేవో ఎక్స్ప్లెనేషన్ మనకు బైబిల్లో ఉంటుంది. అలాగే అనేకమైన రాజులు ఆ జ్ఞానాన్ని వినటానికి సొలొమోను దగ్గర రావడం అనేది మనకు కనబడుతుంది బైబిల్లో. అనేక బహుమతులు సొలొమోను పొందుకున్నట్టుగా బైబిల్లో కనబడుతుంది. ఏమండి, మరి వాళ్ళ కుటుంబంలో ఆయన చెప్తున్న జ్ఞానం వినటానికి అనేకులు ఆసక్తి చూపించేవారని బైబిల్ చెప్తుంది. ఆయన జంతువుల కోసము, పక్షుల కోసము, ప్రకృతి కోసము అనేకమైన సామెతలు రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. అలాంటి స్థితిలో ఉండవలసిన నీవు ఎందుకు నాయన ఇలాగ వద్దనుకుంటున్నావు? ఆ స్థితిని ఎందుకు మోసపోతున్నావు? ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు అని 2 సార్లు అంట దేవుడు భూమి మీదకి దిగొచ్చి, ఏమండి 2 సార్లు ప్రత్యక్షం అవుతున్నాడంటే ఎవరి దగ్గరికి వస్తున్నాడు? నీ దగ్గర రావట్లేదు అనుకుంటున్నావా? ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతే మరి నీ దగ్గర కూడా రావాల్సి ఉంటుంది. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే
బాగా గమనించాలి. ఎంత మంచి మాట ఉన్నాయండి బైబిల్లో. ఇక్కడ చూడండి, మళ్ళీ గమనించండి, చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతను ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆజ్ఞ వద్దు అన్నా సరే సొలొమోను హృదయం అట ఆయన యొద్ద నుండి లేదట, ఆయన దగ్గర లేదట. అసలు ఇంట్రెస్ట్ పోయిందట. ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? ఒకసారి మనం వాక్యం చెప్తున్నప్పుడు ఏమంటే బాగా గమనించాలి. వాక్యం చెప్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటాను, ఎవరు ఎలా కూర్చున్నారు, ఎవరు ఎలా నడుచుకుంటున్నారు, ఎవరు ఎలా రాస్తున్నారు, ఎవరు ఎలా చదువుతున్నారు, ఎవరు ఎలా వేగంగా పడుతున్నారు, క్యాచ్ చేస్తున్నారు. నేను ఈ వాక్యం విన్నదే, నాకు తెలియని వాక్యమా, డైలాగ్స్ చేస్తే మీకు ఈ డైలాగ్స్ నేనే అలా లేను. అమ్మో నాకు ఏది తెలియదురా బాబు, బైబిల్ తెరిస్తే చాలురా బాబు, నాకు ఏమర్థమవుతుంది అంటే అస్సలు నాకు తెలియజేయ ప్రభువా, నాకు తెలియదు ప్రభువా అంటాను నేను. ఎందుకంటే అలాంటి విషయాలు నాకు కనబడుతుంటే నేను ఆశ్చర్యపడిపోతున్నాను. లేదు ఇది ఎప్పుడు నేను చదవలేదేంటి అని, నాకు ఇది ఎప్పుడు కనబడలేదేంటిది అనిపిస్తుంది అంటుంది వాక్యం చదువుతున్నప్పుడు. మనకే ఏం నిర్లక్ష్యం ఏంటి నీకు? వాక్యం అంటే నిర్లక్ష్యం ఏంటి? సరిగ్గా రాసుకోవా, సరిగ్గా స్టడీ చేయవా, దాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నావు ఏంటి, సరిగ్గా ప్రకటించలేకపోతున్నావు ఏంటి? హృదయం తొలగిపోయిందా? వచ్చింది అనుకోకండి. నిజంగా మీలో కొందరు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం. వెంటనే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా నేను ఎలాగైతే అనుకుంటున్నానో ఆ విధంగా చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎస్, ఫాలో అవుతున్నారు కొందరు, కనీసం కొందరైనా ఫాలో అవుతున్నారు. వీళ్ళు చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళు చూసి ఇంకోళ్ళు ఆదర్శం అవుతారు కదా. కనుక ఇంట్రెస్ట్ చూపించండి. నేను చెప్పేది కొత్తది కావచ్చు, నేను చెప్పేది మోస్ట్ పాతది కావచ్చు, అది దేవుని వాక్యం అని జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా కూర్చోండి, జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ సొలొమోను గారు చాలా నిర్లక్ష్యం చేశారు. ఎలా చేశారంటే ఆయన హృదయం అట దేవుడి మీద నుంచి ఏమైందంట, తొలగిపోయిందంటండి. తొలగిపోతే ఏమైందో చెప్తున్నాడా, చదవండి. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనక పోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిస్తుంది ఏంటంటే, నేను నీతో చేసిన నా నిబంధన ఏంటి, జ్ఞానం ఇస్తానని ఎన్నో చెప్పాడు. అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఆయన. ఇంకా అయిపోయింది, సీన్ కాలిపోయింది. ఏమంటే నేను నీకు ఇచ్చిన నిబంధన కట్టడలను నీవు ఆచరించక పోవుట నేను కనుగొంటున్న దేవుడు. నీ స్థితులు ఎలా మారుతున్నాయి, నీ స్థితులు ఎక్కుతున్నాయా? గ్రాఫ్ అన్నది నాకు తెలిసి పరలోకంలో ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడు నేను ఎలా అనుకుంటానంటే, ఒక గ్రాఫ్ ఉంటుంది మన మీద. జాన్ గ్రాఫ్ తీసురండి అని చూస్తాడు దేవుడు, వెంటనే గ్రాఫ్ వస్తుంది. వెంటనే నీ గ్రాఫ్ వచ్చేస్తా అక్కడ వెంటనే. గ్రాఫ్ అని తెలిసి మీ అందరికి గ్రాఫ్ తెలుసా? అందరూ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, అందరూ చదువుకున్న వాళ్ళు మనందరం. ఏమండి గ్రాఫ్ వేయండి అనగానే ఏం చేస్తారు? ఒక్కొక్క గ్రాఫ్ కిందకి, ఒక గ్రాఫ్ పైకి, ఒక గ్రాఫ్ కిందకి, ఎక్కువ కిందకి, తక్కువ పైకి. గ్రాఫ్ ఎలా ఉంటుంది మనది? ఎక్కువ పైకి ఉంటే కిందకు ఉంటాయా చెప్పాలి? గ్రాఫ్ ఎప్పుడు కిందకే ఉంటాయి నాకు తెలిసి. గ్రాఫ్లు అన్నీ కిందకు ఉంటాయి, ఇలా కిందకు ఉంటాయి, పైకి ఉండవు గ్రాఫ్లో. అయ్యో గ్రాఫ్ చూడగానే దేవుడు వెంటనే ఆయన కళ్ళు ఏం చేస్తాయి, వెంటనే ఎదురుకు వచ్చేస్తుంటారు అనమాట. ఏమో నా కుమారుడు ఏమండి, ఒక పాడైపోతున్న కుమారుడిని చూసి తల్లి ఎలా బాధపడుతుంది, ఒక పాడైపోతున్న బిడ్డను చూసి తండ్రి ఎలా ఫీల్ అవుతాడు. ఆ విధంగా దేవుడు నేను కనుగొన్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, సొలొమోను నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నీకు ఇచ్చిన స్థితి ఏంటి, నువ్వు పడిపోతున్న స్థితి ఏంటి అని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏమంటే మనందరం ఇలా పడిపోయిన వారమేనండి. అందరూ ఈ స్థితిలో ఉన్నవారమే. సొలొమోనులాగే ఉన్నవారం, దావీదులాగా ఉన్నవారం, లేకపోతే సౌలులా ఉన్నవారం. దేవుడి మీద ఏదో ఒక టైంలో మనం ఏం చేస్తాం, తిరుగుబాటు చేసిన వారమే అందరం కూడా. కానీ నీ గ్రాఫ్ మారాలి. ఏం మారాలి? గ్రాఫ్ డెవలప్మెంట్ కనబడాలి. గ్రాఫ్లో ఏం కనబడాలి నీకు? 2001లో ఇలా ఉన్నావు, 2002లో ఇలా ఉన్నావు, 2003లో ఇలా ఉన్నావు, 2004లో ఇలా ఉన్నావు, 2005లో ఇలా ఉన్నావు, 2006లో ఇలా ఉన్నావు, 2020లో ఇలాగ ఉన్నావు, 2021లో ఎలా ఉండబోతున్నావు. మంచి నిర్ణయాలతో నువ్వు రావాలి. నీ గ్రాఫ్ పెంచుకో. ఎందుకంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, సొలొమోను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను అంటున్నాడు. చూడండి దేవుడు ఇక్కడ. చదవండి.
నేను కనుగొనుచున్నాను నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నేను ఎవరికి ఇస్తాను? నీ దాసుడికి ఇచ్చేస్తున్నాను, నీ రాజ్యం తీసేస్తున్నాను. ఇంకా అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, ఫినిష్. పడిపోయే స్థితి. కారణం ఏంటి? మానవుని చేసే పాపము. 16వ అధ్యాయము హెచ్కేల్ గ్రంథంలో ఒక సమాజాన్ని, దేవుని యొక్క సమాజాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఒకసారి చూద్దామండి. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము. ఒకసారి నేను చూస్తాను. 16వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. 9వ వచనం నుంచి. అప్పుడు నిన్ను నీళ్లతో కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి. అంటే ముందు నువ్వు స్థితి అదే, నువ్వు పాపం అనే దాంట్లో ఉన్నావు. నువ్వు ఇందులోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను ఎలా కడుగుతున్నానో, నిన్ను ఎలా కడిగానో, బాప్తిసం ద్వారా ఎలా కడిగానో చెప్తున్నాడు. కడిగిన తర్వాత ఏం చేశాడో చెప్తున్నాడు. కడిగిన తర్వాత నిన్నేం చేశాడో కూడా చెప్తున్నాడు. ఏం చేశాడు నిన్ను? చదవండి. విచిత్రమైన కుట్టు పని, టైలరింగ్. మీకు విషయం చెప్తాను చూడండి. పాతకాలంలో టైలరింగ్ లేని టైంలో వస్త్రాన్ని చుట్టేవారు మనల్ని. పంచె ఎగ్జాంపుల్, పంచె ఉందనుకోండి, తెల్ల పంచె ఉంటుంది, దాన్ని కుట్టుకునేవారు కాదు. అది నేసేసి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ చేసి మన ప్యాంట్ లాగా స్టిచ్చింగ్ పాయింట్ లేదు, అక్కడ స్టిచ్చింగ్ పాయింట్లు లేవు. ఏమండి, అది ఏం చేయాలి? కట్టుకోవాలి. పంచెని ఏం చేయాలి? కట్టుకొని పై వస్త్రం ఉండేది కాదు అప్పట్లో ఇండియన్స్కి. తర్వాత ఏముండేది? ఒక క్లాత్ ఉండేది అంతే. ఏమండి, మీ కండువాడు ఉండేది అంతే. దాని తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ పైజామా వచ్చింది. దాని తర్వాత కొన్నాళ్ళకి వచ్చింది, అది ముందు లేదు. కొరత తర్వాత వచ్చింది. కుట్టు పని వచ్చిన తర్వాత వచ్చింది. ఇక్కడ కుట్టు పని, టైలరింగ్ పని. ఇప్పుడు మన భాషలో చెప్పండి, ఫ్యాషన్ డిజైనింగ్. మన భాషలో ఏం చెప్పచ్చు? ఫ్యాషన్ డిజైనింగ్ అనొచ్చు. దానికి ఒక పేరు పెట్టారు. దేనికి? ఈ స్టైల్గా బట్టలు కుట్టేదానికి ఏం పేరు పెట్టారు? ఫ్యాషన్ డిజైనింగ్ అని పేరు పెట్టారు. చదవండి. ధరింపజేసి సన్నమైన ఎర్రని చర్మముతో చెయ్యబడిన పాదరక్షలు. అబ్బాయి, వివరం చూడండి. నీకు ఇస్తున్న వివరం చూడండి. ఓకే. నీకు వేసితిని. పట్టుబట్ట, సిల్క్ పట్టుబట్ట నీకు ధరింపజేశాను. మరియు ఆభరణాల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియాలు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకి కిరీటం. నీ తలకి ఏం పెట్టాను? కిరీటం పెట్టాను. నీకే, అందరికీ కిరీటం ఉందా? ఉంది, ముందే ఉందా బాబు నీకు? ఏమంటే ముందే ఉంది కిరీటం. కానీ నువ్వేటనుకుంటున్నావు కిరీటం లేదనుకుంటున్నావు. నీకు ఉందన్న సంగతి నీకు తెలియట్లేదు. అబ్బకి అప్పుడు తెలియలేదు పాపం. మీకు ఉందని తెలుసుకోండి. అది ఎలాగో నీకు చెప్తాను. ఇప్పుడు అది ఎలాగో వచ్చిందో కిరీటం, ఎలాగో ఎవరి వల్ల వచ్చిందో కూడా చెప్తాను మీకు నేను. రైట్, కంటిన్యూ. ఇలాగూ బంగారంతోను వెండితోను అలంకరించి పట్టును విచిత్రమైన పనికుట్టు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనె నూనె నీకు ఆహారముగా. ఒకడు అంటాడు ఆహారం సంబంధించిన విషయాలు బైబిల్లో లేవటండి. ఏమండి, టచ్ చేస్తే బైబిల్ చూపిస్తాను ఎన్ని ఉన్నాయో. ఏమండి, ప్రతి ఫుడ్ కోసం బైబిల్లో ఉంది. బైబిల్లో లేదంటూ ఏది కూడా లేదు. ఏమండి, నెక్స్ట్ కంటిన్యూ. ఇక మిక్కిలి సౌందర్యం, రాణి. ఎలా ఉంచాడు దేవుడు మైండ్ ఎలా ఉందో తెలుసు. నువ్వు రాణివి అంటే నేను కాదు అంటావు. నువ్వు మహారాణివి, నువ్వు రాజువి, యాజక సమూహానివి అంటే దేవుడు అంటుంటే, ఆ స్థితిలో చూడాలని దేవుడు అనుకుంటే నువ్వేటనుకుంటున్నావు?
నేను అడుక్కున్న దానిని, నేను అడుక్కున్నోణ్ణి, నాకేమీ లేదు, నాకు ఆశీర్వాదమే ఎప్పుడూ లేదు అని నువ్వు అనుకుంటున్నావేటి? ఆయన నేను అలా ఉంచాడే. ఎస్, మనల్ని అందరిని అలా ఉంచాడు. నిజంగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు కంటిన్యూ. నేను నీకు అనుగ్రహించిన ఆ, నా ప్రభావము చేత నా ప్రభావం ఆయన ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా నీ సౌందర్యం పరిపూర్ణం. అబ్బా, సౌందర్యం పరిపూర్ణం అయిపోయిందటండి. నిన్ను పరిపూర్ణుడిగా చేసిన వాడు ఎవరు? దేవుడు. చేసి కాగా అన్యజనులు దాన్ని చూచి ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి. ఇక్కడ ఎందుకు అలా ఉంచాలనుకుంటున్నాడు తెలుసా? ఎందుకు అలా ఉంచాలనుకుంటున్నాడు? అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు. నీ కీర్తి, అప్పుడు నీకు కీర్తి, యాక్చువల్గా నాకు కీర్తి కదా రావాలి. నీ కీర్తి ఏంటి? దేవుడు నీకు కీర్తి రావాలంటాడు ఏంటి? చూడండి, ఇక్కడ మాట ఎలాగో చూసారా? నేను ఇచ్చిన దానివల్ల నీకేం రావాలి? కీర్తి రావాలి. అంటే నీకు కీర్తి రావాలని, మంచి పేరు రావాలని, ఉన్న స్థితిలో ఉండాలని దేవుడు మైండ్ ఉంది, దేవుడు మనస్సు ఉంది. దేవుడు అలా ఉంచాలని నేను అనుకుంటున్నాడు. నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు మైండ్ మనం స్టడీ చేయాలి అని బైబిల్ చెప్తుంది. చూడండి ఎలాగా. ఇలా స్టడీ చేసిన ఉన్నారా? అంత లేదులేండి. మనకి ఎందుకులేండి నిర్లక్ష్యం మనకి. బైబిల్ నేనైతే కనుక బాబోయ్ నాకేమి రా, జీరో అనుకుంటాను నేను. ఐఎమ్ జీరోగా ఉంటేనే ఏ రోజునైనా నువ్వు హీరో అవుతావు. నాకు అంత వచ్చి అంటే నువ్వు సున్నాకి వెళ్ళిపోతావు. గమనించుకో. శిష్యుడికి ఉన్న మనస్సు నీకు ఉండాలి అని యెషయా గ్రంథంలో ఉందో దగ్గర ఏముంది? శిష్యుడికి ఉన్న మైండ్ సెట్ నీకు ఉండాలంట. నువ్వు ఎప్పుడు శిష్యుడివే. నాన్న నేను యేసుక్రీస్తు శిష్యుడిని. క్రైస్తవుడు అంటే అర్థం ఏమంటే నువ్వు శిష్యుడివి. యేసుక్రీస్తే లోబడినప్పుడు, యేసుక్రీస్తే శిష్యుల పాదాలు కలుగున్నప్పుడు నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉండాలి. అప్పుడే నీకు ఆశ్చర్యకరమైన సంగతులు, ఆయన మైండ్లో ఉన్న సంగతులు, ఆయన మనసులో ఉన్న అనేకమైన సంగతులు ఏమిటి మనకు అర్థమవుతాయి. గమనించాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎలాంటి స్థితిని చెప్తున్నాడు చూడండి. నీ అన్ని జనులను చూసి నీ కీర్తిని ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అది దేవుని యొక్క మైండ్ సెట్. నీకున్న స్థితి అటువంటిది. నువ్వు ఒక హీరోవి, నువ్వు ఒక ఉన్నతుడివి. ఈ ప్రకృతిని ఏలే ప్రభువు నువ్వు. రాజులైన యాజక సమూహానము నువ్వు. ఆ స్టేజ్ అది. కానీ నువ్వేటంటే నాకు ఏది లేదనుకొని ఏం పడతావంటే కింద చూడండి. అయితే నీ సౌందర్యమును నువ్వు ఆధారం చేసుకొని నీకు బాగా కీర్తి వచ్చినందున చూసా అని పడిపోయే స్థితి. అంటే మనిషి దేవుడిచ్చిన స్థితి నుంచి పడిపోయే స్థితికి వచ్చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట ఆయన బాధను వ్యక్తపరుస్తూ ఆయన మైండ్ సెట్ ఎలా చెప్తుందంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెబుతూ 1:2లో యెషయా గ్రంథం 1:2 చూడండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెబుతూ నేను పిల్లలను పెంచి గొప్పవారిగా అనే పదం ఉందా లేదా? అంటే దేవుడి మైండ్ ఏంటన్నమాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. పిల్లల్ని పెంచుతున్నాడు. నిన్ను పెంచాడు. యేసుక్రీస్తులో నిన్ను పెంచాడు. సంఘములో నిన్ను పెంచాడు. ఉన్నత స్థితిలో నిన్ను ఉంచాడు. పిల్లల్ని పెంచాడు. ఆయన పిల్లల్ని ఆయన పెంచుకుంటాడు. ఆయన పిల్లలు మనం అందరం ఆయన పిల్లలు అయితే ఆయన పెంచుకుంటాడు. పెంచుకోవడమే కాదు, ఇంకా ఏం చేస్తాడు ఆయన? గొప్పవారిగా చేసి తిని. నువ్వెవరు చెప్పండి? మీరు అందరూ ఎవరండి? క్రైస్తవుడు అంటేనే గొప్పవాడు. అసలు క్రైస్తవుడు అంటే హీఈస్ ద హీరో. క్రైస్తవుడు అంటే గొప్పవాడు, ఉన్నత స్థితి కలిగిన వాడు. క్రైస్తవుడు ఉన్నత స్థితి కలిగిన వాడు. మనిషి ఉన్నత స్థితి కలగాలని దేవుడు ఆలోచిస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఉన్నత స్థితి కలిగిన వాడు మనిషి. కానీ ఉన్నత స్థితి నుంచి ఏమవుతున్నాడు? పడిపోతున్నాడు. ఉన్నత స్థితి నుంచి కిందకు వచ్చేస్తున్నాడు. ఉన్నత స్థితి నుంచి తిరగబడుతున్నాడు. ఏమండి? నిజంగా దేవుడి దగ్గర ఉన్నవారికి ఎలాంటి వస్త్రాలు ఉంటాయో శాంపుల్గా కొన్ని విషయం దేవుడి దగ్గర ఉంటేనే అసలు ఎలాంటి వస్త్రాలు ఉంటాయో పరలోక సంబంధమైన దర్శనాలు కొన్ని చూపిస్తాను బైబిల్లో నుంచి. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దర్శనం మనకి కనబడుతుంది దానియేలు గ్రంథంలో. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఉన్న ఒకడు కనబడ్డాడు.
అతడు నడుమున నడుమున మేలిమ బంగారు నడికట్టు మేలిమ బంగార నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. చూసారండి ఏం కట్టుకున్నాడంటండి? మేలిమి బంగార నడికట్టు అనే పదం మనకు కనబడిందా? సేమ్ ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. చూడండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభములను దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన దిగుచున్న వస్త్రం బంగారు దట్టి. ఇది ఎందుకు ఇలా వర్ణించి చెప్తున్నాడంటే ఉన్నత స్థితి. దేవుడు నమ్మేవాడికి వచ్చేది ఏంటంటే ఉన్నత స్థితి. దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఉన్నత స్థితిలో చూడాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను. అది ఆయన మైండ్ సెట్. కానీ మనం పడిపోతున్నాం కనుక అన్నీ కోల్పోతున్నాం అండి. ఇక దేవుడు ఏం చేశాడంటే ఇక లాభం లేదు, వీరు ఎంత ఇచ్చినా సరే, ఎంత వీళ్ళని ఆశీర్వదించినా, ఎంత వీళ్ళకి ఉన్నస్థితి ఇచ్చినా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి ఒక డైలాగ్ ఉంది, కొందరిని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెడితే అది మళ్ళీ వద్దులేండి, పచ్చిగా వద్దు, అది కిందకే వచ్చును అనే పరిస్థితి. మరి ఇక ఏం చేశాడంటే ఇంకా లేదు, లాభం లేదు బాబు, ఇంక వీళ్ళు నా మాట వినరు కనుక ఆయన ఏం చేశాడంటే మనందరికీ ఎటువంటి ఐశ్వర్యం ఇద్దాం అని అనుకుంటున్నాడంటే ఇంకా నెక్స్ట్ నుంచి చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నాడు ఆయన ఎలా మారుస్తున్నాడు చూద్దాం ఒకసారి. ఆయన ముందు ఏం చేశాడంటే మనల్ని ఉన్న స్థితిలోకి ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నాడంటే, మీరు ఎలాగ మాట వినరు, మీకు ఎలాగా ఈ స్థితి వద్దు, ఒకళ్ళు ఉన్నా ఏమనుకుంటారో లేదనుకుంటారు. మీకు ఆల్రెడీ మీకు ఉన్న స్థితి ఉన్నా, మంచి స్థితి ఉన్నా మీరు ఏమనుకుంటారో అమ్మమ్మ ఇంకా నాకు లేదు అనుకుంటారు కదా. మీకు తెలియదు కదా ఆయన మైండ్, మీరు ఉన్న స్థితిలో ఉండాలని అనుకుంటున్నాడని దేవుడు అని మీకు తెలియదు కదా. అందుకే ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు ఆయన పరలోకములో ధనవంతుడై ఉండి, పరలోకం అనేది ధనవంతుల అంటే ఉన్నత స్థితి ఉన్న ప్లేస్. అది పరలోకం అంటే ఉన్నత స్థితి ఉన్న ప్లేస్. అక్కడ కన్నీరు ఉండదు, బాధ ఉండదు, హింస ఉండదు, అక్కడంతా ఉన్నత స్థితే ఉంటుంది. ఓకేనా? ఆయన ధనవంతుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరు? ధనవంతుడు, దేవుడి యొక్క ధనానికి వారసుడు. ధనం అంటే మళ్ళీ బంగారం వెండి ఇలాంటిది కాదు, ఏమండి, అది వేరేది, గొప్పది. ఎందుకంటే ఆకాశ వస్తు రూపములు వేరు, భూ వస్తు రూపములు వేరు, పరలోక వస్తు రూపములు వేరు, కిందనున్న వస్తు రూపములు వేరు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మీరు ధనవంతులు కావాలని అంటే ఆయన కోరిక ఏంటి? మళ్ళీ ఆయన కోరిక అదే కనుక ఆయన ఎలాగ వచ్చాడు? ఇప్పుడు ధనవంతుడిగా రాలేదు. ఆయనకి బంగారు కిరీటం ఉండదు, ఇప్పుడు ఏమండి, బంగారు కత్తి ఉండదు, రకరకాల వస్తువులు బంగారం ఉండవు. ఎలా పుట్టాడు? ఎందులో పరుండి పెట్టారు ఆయన్ని? పశువుల తొట్టులోనంట, ఏమండి, ఒక గుడ్డ చుట్టి క్లాత్ చుట్టి ఆయన పరుండి పెట్టాడు. పేదవాళ్ళ కుటుంబంలో పుట్టిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువు వారు. పేదవాడిగా పుట్టాడు, పేదవాళ్ళ దగ్గర పుట్టాడు, పేద కుటుంబం దగ్గర పుట్టాడు. గమనించాలి. ఆయన ధనవంతుడై ఉండి ఎలా వచ్చాడు భూమి మీదకి? దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు దరిద్రుడిగా వచ్చాడు? నిన్ను ధనవంతుడిగా చేయటానికి, నిన్ను ఆస్తిపరుడుగా చేయటానికి. ఏ ఆస్తి? పరలోకం అనే ఆస్తి అండి. ఏమండి, నిజంగా పేదవాళ్ళ కోసం పుట్టిన పేద దేవుడిగా ఆయన వచ్చాడు భూమి మీదకి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన రిచ్ కాదు, ఏమండి, ఆయన రిచెస్ట్,
అంటాను నేను. ఏంటి ఆయన రిచ్ ఏం కాదు, రిచ్ గాడ్ కాదు ఆయన. ఏ గాడు? రిచెస్ట్ గాడ్ అసలు. కానీ ఎలాగొచ్చాడు? రైచస్ గాడ్గా వచ్చాడు. ఎలాగొచ్చాడు ఆయన? రైచస్ గాడ్గా వచ్చాడు. నీతిమంతుడిగా ఆయన పుట్టాడు. పేదవాళ్ళ కుటుంబంలో పుట్టాడు ఆయన. ఆయన పుట్టుక పరమార్థం ఏంటంటే ఆయన పేదవాళ్ళ కోసం పుట్టాడు, పేదవాడిగా పుట్టాడు. పేదవాడిగా పుట్టిన దేవుణ్ణి చూపించండి. ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్. పేదవాడిగా పుట్టినది దేవుణ్ణి చూపించండి. ఆయన బంగారు కంచం లేదు, వెండి స్పూన్ లేదు, బంగారు వియ్యాలు లేదు, ఏమండి మరి కోటలు లేవు, రాజభవనాలు లేవు, బంగారు కిరీటాలు లేవు, బంగారు గదలు లేవు, బంగారు వస్తువులు లేవు, బంగారం సంబంధించిన ఏవీ లేవు. మనుష్య కుమారుడికి తలవాల్చడానికి స్థలమే లేదన్నాడంటే ఆయన పేదవాళ్ళ కోసం పుట్టిన, పేదవాడిగా పుట్టిన గొప్ప దేవుడు. నేను చిన్నప్పటి నుంచి బాగా వినే ఒక మాట ఏంటంటే పేదవాడిగా పుట్టిన దేవుడు వెతికినా దొరకట్లేదంట అనేవారండి. పాప మనకు బైబిల్ తెలియదు కదా. పేదవాడిగా పుట్టిన దేవుడు ఉన్నాడని. నిజంగా అంటే పేదవాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలంటే, పేదవాళ్ళ దుస్థితిని తెలుసుకోవాలంటే ఎలా పుట్టాలి? ఏమంటే మన రాజులంట, మన స్టోరీస్లో మనం వింటుంటాం, మన రాజులంట ప్రజలు కష్టాలు తెలుసుకోవడానికి ఎలాంటి వేషాలు వేసుకుని వెళ్ళారట? మారు వేషాలు వేసుకొని పేదవాడుగా ఇలా కష్టాలు ఎలా పడుతున్నారు అనమాట వీళ్ళు అని చెప్పి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఏం చేశారట? మారు వేషాలు వేసుకొని వెళ్ళేవారటండి. గమనించాలి మీరు. ఆ విధంగా దేవుడు పరలోకాన్ని వీడిచి ఆయన దైవానికి సమానుడై ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని విడిచి భూమి మీదకి పేదవాడిగా వచ్చి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచిస్తే మనల్ని గొప్పవారిగా చేయడానికి వచ్చాడట, ఐశ్వర్యవంతులుగా చేయడానికి వచ్చాడంట. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి మనం చూడగలిగితే చాలా వండర్ఫుల్ వర్సెస్ ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 5 వరకు మనం చూద్దాం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్యము అంటే ఆస్తి, స్వాస్యము అంటే ఆస్తి, భాగము కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసెను, మరలా నిన్ను పుట్టింపజేసెను. మామూలుగా పుట్టిస్తే నువ్వు పై స్థితిలో ఉండరా నాయన అంటే నువ్వు ఉండట్లేదు కదా. మరలా నిన్ను అందుకే జన్మింపజేసాను. ఈ వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని అందరినీ జన్మింపజేసాను. చదువు. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము, ఆ ఆస్తి ఎక్కడుందంట? పరలోకమందు మీకోసం భద్రం చేయబడింది. పరలోకంలో ఆస్తి ఉందంటే ఒకసారి నువ్వు ఎంత ఆస్తిపరుడువో ఆలోచించు. ఆస్తిపరుడు ఎవరంటే బిల్ గేట్స్ చూపిస్తాడు మనోడు. ఏమండి ఆస్తిపరుడు ఎవరంటే టామ్ క్రూజ్. ఆస్తిపరుడు ఎవరంటే జాన్ ట్రావెల్టా. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? చంద్రమండలం మీద ఏం కొనుక్కున్నారంట? స్థలాలు కొనుక్కున్నారు, ల్యాండ్స్. భూమి మీద స్థలాలు చాలా దీనికి. ఎక్కడ కొనుక్కున్నారు? ఎందుకంటే వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు వాళ్ళ తరాలు నెక్స్ట్ జనరేషన్ వెళ్తుందా అంటే అది కూడా వెళ్ళరు. అంటే ఇగో సాటిస్ఫై అవ్వాలి. ఏమండి కానీ ఎక్కడ భద్రం చేశాడండి? ఎక్కడ భద్రం చేశాడంట? పరలోకంలో నీకు స్వాస్యము, భద్రము చేయబడిన స్వాస్యం ఉంది. ఇదిగో నేను స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నేను వెళ్ళకపోతే కుదరదు, నేను వెళ్ళాలి అక్కడికి. ఎందుకంటే మీకు అందరికీ ఏం చేయాలి? నేను ఆస్తిని కూడబెట్టాలి అంటున్నాడు. అంటే నేను ఎప్పుడు ఎలా చూడాలనుకున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు గొప్ప స్థితిలో చూడాలనుకున్నాడు. పరలోకంలో కూడా చాలా నేను ఆ యేసుప్రభు గారి మాటలు చూస్తేనండి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 14వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము
రెండో వచనం 2-3 వచనాలు. తండ్రి ఇంట నా తండ్రి ఉంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు కలవు, లేని ఎడల లేని ఎడల మీతో చెప్పుదును. మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచు. మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకొని పోతాను ఆస్తిలోకి. ఒరిజినల్ ఆస్తి అది. భూమి మీద ఉన్న ఆస్తి గతించిపోద్ది, భూమి మీద ఉన్న బంగారం కాలిపోద్ది, భూమి మీద ఉన్న ఆస్తి బంగారం కానీ ఏమైపోద్ది, పురుగులు తినేస్తాయి, లైవ్ అయిపోద్ది. కానీ పరలోకంలో ఉన్న ఆస్తి అంటే ఈ దేవుడు మైండ్ సెట్ చూడండి, నిన్నెప్పుడు ఉన్నత స్థితిలో ఉంచాలి, గొప్ప స్థితిలో ఉంచాలి అని దేవుడు అనుకుంటున్నాడు అని మీరు గమనించాలి. కనుక పడిపోవద్దు. నువ్వు చిన్నోడవేం కాదు, నువ్వు జంతువులా కాదు, జంతువుల కంటే నీకు ఉన్నత స్థితి మనిషికి ఉంది. ఏమండి, జంతువులను మనిషి ఒకటేనండి అంటే మరి జంతువులు బట్టలు ఎందుకు వేసుకోవట్లేదు, జంతువులు ఎందుకు ఆలోచించట్లేదు, జంతువులు ఇంట్లో ఎందుకు ఉండట్లేదు? మనం పాకేస్తే పాకలో ఉంటాయి జంతువులు, అంతేగాని ఏమండి, అవునా, మనం పెడితే తింటాయి. గమనించాలంటే మనిషి చాలా ఉన్నతుడు, మనిషి ప్రభువు, జంతువులకి మనిషి ప్రభువు. ప్రకృతి మన అందరిలో ఉంది, జంతువులన్నింటిలో మన కాలు తడి పెట్టాడు దేవుడు. మనకు వివేచన ఉంది, జ్ఞానం ఉంది. గమనించాలి, మీరు గమనించాలి. అంటే దేవుడు కుమారులు ఎలా ఉండాలంటే గొప్ప స్థితిలో ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ మనం పడిపోతున్నాం కనుక, ఒక సౌలు పడిపోయాడు, ఒక దావీదు పడిపోయాడు, ఒక సొలొమోను పడిపోయాడు. ఆ విధంగా మనం పడిపోయిన స్థితిలోకి వద్దు. అవన్నీ ఎందుకు రాయించాడంటే దేవుడు ఆ విధంగా మనం ఉండకూడదు, వారిలో ఉన్న ప్లస్లు తీసుకోండి, వారిలో ఉన్న మైనస్లు విడిచిపెట్టండి. అలా ఉండకూడదని దేవుడు ప్రతిసారి రాయించాడు. ఇగో ఇలా ఉండొద్దు, ఇదిగో ఈ భక్తులు ఇలా చేశాడు, ఇలా ఉండొద్దు, మీరు ఇలా ఉండకూడదు. క్లియర్గా బైబిల్లో పెట్టేశాడు. అందుకే అంటాడండి, ఎవరిని ఫాలో అవ్వాలట? విశ్వాసాన్ని, దాన్ని కొనసాగించే వాడిని ఏం చేయాలంటే నువ్వు ఫాలో అవ్వాలి. ఆయన ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన తప్ప ఎవరిని ఫాలో అయినా మనకు ప్రమాదమే. యేసుక్రీస్తుని ఫాలో అవ్వండి. మరి భక్తుల్ని వాళ్ళ ప్లస్లు తీసుకోండి, మైనస్ని విసర్జించండి. ఏమండి, మనుషులు తప్పు చేస్తాడు, దేవుడు తప్పు చేయడు. గమనించాలి. ఏమండి, ఇంకో మాట చూద్దామండి, వండర్ఫుల్ మాట. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి మనం 7 నుంచి 13 వరకు గమనిద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి. పేదవాడగా ఎందుకు పుట్టాడంటే యేసుప్రభు వారు, ఆయన ధనవంతుడై ఉండి తాను దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఎలా పుట్టాడంటే, ఎలా వచ్చాడంటే భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. అటువంటి దేవుడు ఈ ప్రపంచంలో లేడు. ఏమండి, కనుక ఆయన ఎఫెసీ పత్రికలో ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. దేవుని కృప మహాదైశ్వర్యము, ఐశ్వర్యం కోసం చెప్తున్నాడు. చూడండి, పరలోక సంబంధమైన ఐశ్వర్యం ఇది. పరలోక సంబంధమైన ఐశ్వర్యం కోసం చెప్తున్నాడు. నీ స్థితి ఈ స్థితిలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. అందుకే భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన పుట్టుక పరమార్థం ఏంటంటే, ఏమండి, ఆ దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆయన ప్రీనియందు ఆయన రక్తం వలన ఆయన రక్తం వల్ల మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చప్పున తన చిత్తమును గూర్చిన మర్మము ఏంటంటే, నీకు పరలోకం ఉన్నది, నీకు ఆస్తి ఉంది, నీకు స్వాస్యం ఉంది అంటున్నాడు. మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను, ఆయన దయను మన కొరకు విస్తరింపజేసెను. ఈ సంకల్పను బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవల్లని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు మనము కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్తమైన సంకల్పమును బట్టి
మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. మనం ఆయన ఆస్తట ఆయన యందు స్వాస్యముగా మనలను ఏర్పరచెను. చదవండి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మన బ్రతుకుల్లో జరిగించుతున్నాడు. ఆయన జరిగిస్తున్నాడట. సమస్త కార్యములు జరిగిస్తున్నాడట. ఎందుకంటే మనం ఆయన ఆస్తికి వారసులం. పరలోకానికి వారసులం అని బైబిల్ చెప్తుంది. పరలోకానికి వారసులమని బైబిల్ చెప్తుంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనకు ముద్ర వేశాడు. సత్యవాక్యం చేత ముద్ర వేశాడు. గమనించాలి. అంటే బైబిల్లో మానవుని స్థితి గొప్పగా ఉండాలని అనుకున్నాడు, కానీ మానవుడు పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇలా పడిపోతున్నాడు కనుక, పడిపోతున్నాడు కనుక, ఉన్నత స్థితిలో ఉండట్లేదు కనుక, ఉన్నత స్థితిలోకి రావడం లేదు కనుక దేవుడు ఏమనుకున్నాడంటే, లేదు వీళ్ళని ఇంకా తీసుకెళ్ళి పరలోకంలో ఆ ఉన్నత స్థితిలోకి ఇవ్వాలి అంటే దేవుడు మైండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుంది, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలనే ఉంటుంది. కానీ నువ్వు పడిపోవటం చేత, నువ్వు దేవుడి మాట వినకుండా తిరుగుబాటు చేయడం వలన నీకొచ్చే నష్టం ఏంటంటే, నువ్వు కోల్పోతున్నావు. ఈ భూమి మీదే కోల్పోతున్నావు, అలాగే పరలోకం కోల్పోతావు. కనుక తిరుగుబాటు మానేసి ఏం చేయాలి? సత్యవాక్యం తట్టు తిరగాలి. నిజంగా బైబిల్లో ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఎక్కడుందండి రిఫరెన్స్? ఎక్కడుందో చెప్పుకొని ముగించుకుందాం. తీయండి, అందరు తీయండి. మికా గ్రంథము ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, మనం ఏం చేయాలో చెప్తున్నాడు. మికా గ్రంథం దీని అందరు కూడా మికా గ్రంథము 6:8 తీయండి అందరూ. మికా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీ స్థితి గొప్పది. నువ్వు క్రైస్తవుడు, ఇంకా గొప్పది. మంచి స్థితి నీది. యాక్చువల్లీ నీది మంచి స్థితి. నువ్వేం చేయాలి? నువ్వు ఎలా ఉండాలంటే, దేవుడు న్యాయముగా నడుచుకో, కనుకరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. యెహోవా నేను ఏమడుగుతున్నాడంటే, నేను ఇంతే అడుగుతున్నాను. ఇందే ఇలా మంచిగా బ్రతకండి ఆయన, మంచిగా బ్రతకండి అంటే నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ ఇగో సాటిస్ఫాక్షన్ చేస్తావు తప్ప, ఆ యుగాన్ని నువ్వు ఫెయిల్ చేసి ఆ యుగాన్ని నువ్వు తీసేసుకుంటే ఎవరిని దేవుడు మైండ్ ఎప్పుడు కూడా అంటే సొలొమోను ఏం చేశాడండి? ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. నీకు ఆస్తి కూడా ఇస్తానని ఆయన యాడ్ చేస్తూ ఇస్తున్న దేవుడు. నువ్వు ఆయన మాట వింటే అన్ని స్థితుల్లో నిన్ను అన్ని జనుల మధ్య గొప్పగా ఉంచుతాడు. ఏమండి, నువ్వు ఆయన మాట వినకపోతే, తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, ఏమండి, అదే అన్ని జనుల మధ్య నువ్వు ఏమండి ఏ పాలైపోతావు? నిందపాలైపోతావు. గమనించాలి. కనుక మన స్థితి బాగుండాలంటే ఏమంటే, అలాగే నీకు పరలోకం దక్కాలంటే, అక్కడ ఆ స్థలంలోకి, ఆ ఆస్తిలోకి, ఆ స్వాస్థ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే దేవుడి కోసం బ్రతకాలి. అలా బ్రతకాలనే పరలోకం నుండి ఆయన దిగి వచ్చి ఎలా వచ్చాడంటే, ఆయన ఎలా వచ్చాడు? పశువుల తొట్లోకి వచ్చాడు. చిన్నగా పశువుల తొట్లోకి వచ్చాడు. ఆయన బ్రతుకున్న కాలంలో ఏమన్నాడంటే, నక్కలకి బొరులు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నెస్ట్స్ ఉన్నాయి, కానీ నాకేం లేవు, తలవాల్చడానికి ఏం లేదు, స్థలము లేదు. అలా ఉంటే కనుక మన పరిస్థితి తెలియదు కదా ఆయనకి. కనుక అవన్నీ అనుభవించే ఆయన ఎలాగైతే మహిమలోకానికి వెళ్ళాడో, మనల్ని కూడా ఆ మహిమలోకానికి తీసుకెళ్ళటానికి, ఆ ఆస్తికి వారసులుగా చేయటానికి దేవుడు జన్మించాడు, భూమి మీద జన్మించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అదేనండి క్రిస్మస్ యొక్క పరమార్థం. ఒక మనిషి భూమి మీద పుడుతున్నాడంటే ఆయన స్థితి, ఆ మనిషి స్థితి ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరిక. ఖచ్చితంగా అది నీకు ఇస్తాడు. ఆశీర్వాదం నువ్వు పాత్రుడివే. కానీ ఒకటే చేయాలి. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. కొంత చేయండి, కొంత అడగండి. ఎంత అడిగితే అంత ఇస్తున్న దేవుడు కదా. సిన్సియర్గా ఉండండి, ఆయన దగ్గర నుంచి పొందుకోండి. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.